హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఈరోజు అయితే డే 12 నేనైతే ఇన్స్టెంట్ దోశలను అయితే చేయబోతున్నాను. సో ముందుగా కప్పుడు ఉప్మా రవ్వ, ఇంకా కప్పుడు మూరీలు అయితే తీసుకుంటున్నాను. ఇంకా అరకప్పు పెరుగునైతే తీసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని రెండింటిని కలుపుకుంటున్నాను. సో అది బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టండి. సో 10 నిమిషాల తర్వాత దీన్ని తీసి మనమైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టండి. నెక్స్ట్ దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, వంట సోడా కూడా వేసి దాన్ని బాగా కలిపి పెనాన్ని అయితే వేడెక్కించండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం నీళ్ళైతే చిలకరించి ఈ బ్యాటర్ని కూడా దాని మీద వేయండి. సో చూసారు కదా ఎంత బాగా బబుల్స్ వచ్చాయో పేలాయో. సో ఇలా మనకి కాలింది అన్నప్పుడు కాస్తంత ఆయిల్ని అయితే వేసి వాటిని అయితే ఫ్లిప్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఆయిల్ని స్కిప్ కూడా చేయొచ్చు. సో చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అని రెడీ అవ్వాలనుకుంటే ఈ ఇన్స్టెంట్ దోశలను అయితే ట్రై చేయండి. సో దీంతో ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత అంత టేస్ట్గా ఏమి అనిపించవు. సో వేడిగా ఉన్నప్పుడే ప్రిఫర్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ ఇన్స్టెంట్ దోశలు నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి. వెళ్తూ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.